హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అమ్మమ్మల కాలం నాటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కమెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు తినకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, డిన్నర్గా కానీ, లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా కానీ చేసి పెట్టవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా హెల్దీ కూడా. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్లో సగం వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి, 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో నుంచి 1 స్పూన్ మాత్రమే ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసేసుకోవద్దు. 1 స్పూన్ వేసేసుకొని మిగిలింది పక్కన పెట్టేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే కమ్మగా ఉంటుంది, రుచి బాగుంటుంది. అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరి పెద్ద పెద్దవి చేసుకోవద్దు, చిన్న చిన్నవి చేసుకోవాలి. ఇలా బాల్స్లా అయినా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఫ్లాట్గా ప్రెస్ చేసేసి ఇలా అయినా చేసుకోవచ్చు. నాకైతే బాల్స్ చేయడం కంటే కూడా ఇలా చేయడమే ఈజీగా ఉంటుంది. ఫ్లాట్గా ప్రెస్ చేయడమే ఈజీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్ని కుడుములు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసేసి దీనిపైన జాలిగిని పెట్టుకోవాలి. దీన్ని కొంచెం నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇందులో మనం తయారు చేసుకున్న కుడుముల్ని వేసేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి జాలిగిని లేకపోతే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసుకుని ఇడ్లీలాగా ఉడికించేసుకోవచ్చు. కొంచెం పలచగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. దీంతో పాటుగా కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లు సగం వరకు పసుపు వేసుకుని ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో బాగా సన్నగా తరిగిన మెంతికూర, ఒక చిన్న కట్ట మెంతికూర బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మెంతికూర బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే ఉడికిపోతుంది. ఆకు మాడిపోకుండా, అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగేలోపు మరొక పక్కన మనం జొన్న కుడుములు పెట్టాం కదా, ఆ కుడుములు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, లోపల వరకు కూడా చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు వీటిని తీసి మనం వేయించుకున్న మెంతికూర మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు వేయించిన పల్లీల పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం కుడుముల్లో కూడా సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పల్లీల పొడి బదులుగా మీరు నువ్వుల పొడైనా వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కారం కనుక తగ్గితే కారం వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, జొన్న కుడుములు లేదా మెంతు కుడుములు అమ్మల కాలం నాటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇలాంటివి తినడం వల్లే మన పెద్దవాళ్ళు బాగా స్ట్రాంగ్గా హెల్దీగా ఉండేవాళ్ళు. నేనైతే ఇది ఎక్కువగా డిన్నర్లోకి చేస్తుంటానండి. మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్గా చేసేసి ప్లేట్లో పెట్టేసి ఇలా టూత్పిక్ ఇచ్చారంటే చక్కగా గుచ్చుకుంటూ తినేస్తారు. మా పాప అయితే కొంచెం కెచప్ వేయించుకుంటుందండి పక్కన, దాంట్లో నంచుకుంటూ తినేస్తుంది. మరి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.